తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న 6వ తేదీ నాడు కలెక్టర్లను ఉద్దేశించి అట్లాగే ప్రజాపాలన 99 రోజుల ప్రణాళిక ప్రారంభించడానికి ముందు అనేక వ్యాఖ్యలు చేశారు. అందులో ముఖ్యంగా రైతు బంధుకు రామ్ రైతు బంధు ఎగ్గొడతారా, రద్దు అవుతుందా అనే ప్రశ్నలు వచ్చినాయి. ఆయన వ్యాఖ్యలు చేసినట్టుగా చాలా పత్రికలలో రైతు బంధు పనికిరాందని, చెత్త పథకమని, దాన్ని ఎత్తేస్తాం అనవసరంగా అని చెప్పి రైతు బంధుతోని కేసీఆర్ రైతులను సోమరిపోతులు తయారు చేసిందని, అట్లాగే తాగుబోతులను తయారు చేసిందని దుర్మార్గమైన ఆరోపణలు చేసిండు. రైతు బంధులో కొన్ని పొరపాట్లు ఉన్నాయి, కాదంటలేదు. అందులో రాళ్ళు రప్పలకి పెద్ద పెద్ద భూస్వాములు అంటే 100 ఎకరాలు ఎవడు లేడు. ఇప్పుడు యాక్చువల్గా సీలింగ్ వచ్చిన తర్వాత 54 ఎకరాలు ఒక్కరి పేరు మీద ఉండడానికి వీల్లేదు. ర్యాలసీలింగ్ వచ్చి ఎప్పుడు 1973లో వచ్చింది. 75 తర్వాత కొన్నా కూడా ఫర్మల పేరు మీద తప్ప వ్యక్తుల పేరు మీద 55 ఎకరాల కృషికి అంతకంటే ఎక్కువ ఉండడానికి వీలు లేదు, ఉండడం లేదు కూడా. 200 ఎకరాలకు వేసిన రియల్ ఎస్టేట్లకు, పెట్రోల్ బంకులకు అవి వేశారు, కాదంటండి. అవి తీసేసి నిజమైన రైతులకు న్యాయం చేస్తామని అన్నాడు. అది అందరూ అభినందించినాం. రైతు బంధు కేవలం 2 విడతలైనా 3 పంటలు పండుతాయి కదా, 3వ పంటకు ఎవడు పెట్టుబడి ఇస్తాడు? మేము వస్తే తప్పనిసరి 3వ పంటకు కూడా ఇస్తాం. 5,000 2 పంటలకు ఇస్తున్నాడు ఆయన, 15,000 ఇస్తాం. రైతు భరోసా అన్నాడు. భరోసా కాస్త అపనమ్మ మొత్తిగా మోసం కిందికి వచ్చింది. రైతు భరోసా కదా, రైతు మోసానికి వచ్చేసింది. నేనేమంటున్నానంటే, కౌలు రైతులకు వేరే ఇస్తా అన్నాడు, రైతు కూలీలకు వేరే ఇస్తా అన్నాడు. రైతు డిక్లరేషన్లో ఒకసారి ఆయన తిరిగేసుకోమనండి, ఎప్పుడు ఎంత వచ్చిందో ముఖ్యమంత్రి గారు రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ సాక్షిగా ఎన్ని హామీలు ఇచ్చారు. 500 రూపాయల సన్నలకు ఇస్తున్న తర్వాత, కానీ మిగతా 3 అయితే హామీలు ఇచ్చారు కదా. రైతు కూలీలకి ఎవరికి ఇస్తున్నారు ఇప్పుడు? అట్లానే రైతు కూలీలు కూడా తాగుబోతులైనరా ఎగబెట్టడానికి? అట్లాగే కౌలు రైతులు తాగుబోతులైనరా? కౌలు రైతులకు ఇస్తామన్నారు కదా, కౌలు రైతులకి ఇవ్వడం లేదు. ఇప్పుడు 500 రూపాయలు సన్నాలకు బోనస్. సన్న వడ్లకి అని అన్నారా, దొడ్డు వడ్లకి అన్నారా? 2 కలిపి అన్నారా? వడ్లకు అన్నారు కదా, మరి వడ్లకి అన్నప్పుడు సన్న వడ్లు దొడ్డు వడ్లు ఎందుకు వచ్చినాయి? మీ మోసం బయటపడుతుంది అన్నట్టు. బయటపడుతున్నప్పుడు అవాకులు చవాకులు వెళ్తారు. ఇప్పుడు ఏంటంటే, ఈ కుక్కర్ తెంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేసినట్టు రైతులందరూ దొంగలు, రైతులందరూ తాగుబోతులు అవుతున్నారు, రైతులందరూ అని మాట్లాడుతున్నారు. నువ్వు అది కూడా చేయి. నా ఉద్దేశం ఏంటంటే 5 ఎకరాలకా 10 ఎకరాలకా చేయి, అందరికి కూడా అంతకంటే ఎక్కువ ఏమని చెప్పు, అదన్నీ చేయాలి కదా ఏదన్నా. ఇప్పుడు మళ్ళీ ఈ పాప అంతా కూడా కోదండరాము బట్టి ఇంకెవరో ముగ్గురిని కలిపి ఒక కమిటీ, తుమ్మ నాగేశ్వరం ముగ్గురితో కమిటీ వేస్తారట రద్దు చేయడానికి. అంటే ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు రైతు బంధు ఇవ్వలేక రైతు భరోసా అని చెప్పి మోసం చేసి అన్ని ఓట్లలో చేసుకున్నప్పుడు మొన్నటికి మొన్న మరి నాలుకనా తాటిమట్టనా? అది మొన్నటికి మొన్న 17 ఫిబ్రవరి నుంచి రైతు భరోసా నిధులు వేస్తా అన్నారు కదా. మొత్తము 5 బ్యాక్ ఉన్నారు. ఇప్పుడు 5ట్లో 3 వేశారు, 3ది కూడా సగం వేశారు, 4, 5 బ్యాక్ ఉన్నారు. 6వ వస్తుంది, రేపు ఏప్రిల్ వస్తే 6 విడతలు ఇవ్వాలి. 2023 చివరి విడత, 2024 ఇచ్చారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా. 2024లో 2 విడతలు రావాల్సి ఉంటే 1 విడత చివరిలో ఇచ్చారు, 2వ విడత 25లో ఇచ్చారు. 25 జనవరి తర్వాత ఇప్పటి వరకు ₹1 సంవత్సరంగా రైతులకు ₹1 పడలేదు. మళ్ళీ మీరు ఏమంటున్నారు ఇప్పుడు? అన్నీ ఇచ్చేస్తున్నాం, ఎంతమందికి వచ్చిందో నాకు తెలియదు అంటే ముఖ్యమంత్రిరా లేకుంటే ఏమన్నట్టు మనకు తెలియదంటే? వ్యవసాయ శాఖ మంత్రి ఉంటాడు, ముఖ్యమంత్రి ఉంటాడు, ఎవరికి కూడా తెలియదా ఎంత వచ్చిందో? అసలు లెక్క చూసుకుని తెలుస్తుంది కదా. కనుక సమస్య లేదు. ఎగబెట్టడానికి అనేక రకాల ఆలోచన చేస్తుంది ఈ ప్రభుత్వం. దుర్మార్గమైన ప్రభుత్వం అవుతుంది. ఖచ్చితంగా కాలంబు రాగానే కాటేసి తీరుతామంటే రైతులకు కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి. అంటే అడ్డగోలు ఇస్తా అంటే మా అన్ని కూడా ఓట్లు వేసింది కదా. రైతు బంధు 10,000 వస్తున్నాయి, 15 వేస్తా అంటే ఇంతకంటే బాగా చేస్తారని మన నమ్మకానికి వేసిండ్రు, వేయలేదు. వాళ్ళు మొన్నటికి మొన్న అది మన హామీ ఇచ్చింది తట్టిపోయినట్లు లెక్క. రైతు బంధులో గతంలో జరిగిన పొరపాట్లు పీకేసి కొత్త వాళ్లకు పాత అనగానే సరే ఇవ్వమని ఎవరని అన్నారు. అది కూడా పోయి మొత్తానికి ఎక్కడికి వచ్చిందంటే అసలు ఎగబెతకి వచ్చింది. చూస్తాం ఏం జరుగుతుందో. మొత్తం మీద ఎప్పుడు కూడా ఒక ప్రజలను ఎవరినైనా సరే ఒకసారి మోసం చేయొచ్చు, 2 సార్లు మోసం చేయొచ్చు. ఎల్లకాలం అందరినీ మోసం చేయలేము. కొందరిని కొంతకాలం మోసం చేయొచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేము. కనుకనే ఇప్పుడు రెండోది కూడా అంటున్నారు, రైతు బంధు మీద, రైతు భరోసా మీద అవాకులు చవాకులు పేలాడైనా తప్పనిసరి ఎగబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చేతకాకపోతే ఊరుకోవాల్సిందే తప్ప ఇట్లాంటి ఏం లేదు. ఆనాడు కేసీఆర్ గారు అనే అన్నీ ముందరికి వస్తున్నాయి. ఇప్పుడు ఒకటే ఆయన ఉన్నది కాలేదు. ఏం కాలేదంటే ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి మారతారన్నాడు, అది కాలేదు. దాని కారణాలు అందరికీ తెలుసు. అధిష్టానం అంది వీక్ అని తెలుసు. ఒక విమానం కొలిస్తారు రాహుల్ గాంధీకి అని చెప్పి, మీరు ప్రధానమంత్రి కావాలి, వద్దనొద్దు, కాదనొద్దు, బతిమలాడుతున్నా అంటే
ఆయన మీరు బతిమలాడితే అవుతాడా? లేకపోతే దేశ ప్రజలు 25 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలని ముఖ్యమైన ప్రధానమంత్రి కావాలన్నా వద్దని ప్రజలు నిర్ణయిస్తారు. 140 కోట్ల మందిలో 100 కోట్ల మంది ఓటర్లు నిర్ణయిస్తారు. రేపు ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ ఉండాలా, మీరు ఉండాలి, ఇంకెవరు ఉండాలని సమస్య కాదు కదా. అందుకనే బతిమలాడి బామాడి కాండిబాబు కాండి అంటే లేని పదవి కోసం పట్టుకొని ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి పదవి ఒప్పుకో అంటే ఏమన్నట్టు? ఎటుపోతున్నాం మనం? ఏది పడితే అది మాట్లాడితే ఇవాళ ప్రజలు నమ్ముతారా? చూడాలి. ప్రజలు నమ్ముతూనే ఉంటారు. గొర్రె కషాయ వాడి నమ్మినట్టు నమ్ముతూనే ఉంటారు. ఒకనాడు కోయాల్సి వచ్చినప్పుడు తప్పనిసరి కోస్తారు. గొర్రె పారిపోతుంది కూడా. ప్రజలు గొర్రెలు కాదు, ప్రజల అమాయకులు అంతకంటే కాదు. కేసీఆర్ గారిని అన్ని రకాలుగా 10 ఏళ్ళు చూసిన తర్వాతనే అన్ని ఎన్నికలు గెలిపించిన వాళ్ళే కరుగాల్చి వాత పెట్టింది. అహంకారం అవినీతితో మాకు ఓడిపోయిందంటే ప్రజలే తీరిపోయి కదా. మీకు కూడా అదే ఉంటుంది అంటున్నా. ఏం తేడా ఉండదు. వచ్చే 15 ఏళ్ళు మాది, వచ్చే 20 ఏళ్ళు మాది అని మీరు మాట్లాడుతున్నా కరెక్ట్ కాదు. ఇప్పుడైనా సరే మీరు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చండి. మీరు ఇచ్చిన హామీలే కదా. మీరు ఇవ్వకపోతే ఎవరు అడగరు మిమ్మల్ని. కానీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతు భరోసా ఒకటే కాదు, మనకు మహిళలకు ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా, స్కూటీలు కానీ, మీకు లేకుండా కళ్యాణ లక్ష్మి కానీ, అట్లాగే మనకు 2500 రూపాయలు మహిళలకు కానీ, ఒకటా రెండా? బీసీ డిక్లరేషన్ కామారెడ్డి తిట్టిపోయిందో తెలియదు. అట్లానే మెల్లగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలే జరిగేటట్లు మొత్తం ఎత్తేస్తా అంటున్నారు. ఎత్తేయండి, మంచిదే. ఆ నిర్ణయం తీసుకుంటే మంచిదే. ఇది తీసుకోవాలి కదా. అంటే ఇట్లా మనిషి పెడతానంటే ఆశ, కొడతానంటే భయం ఉంటుంది. ఈ ఆశ భయం మధ్యన మీరు చేసే పని ఏదవుతుందో ఖచ్చితంగా రేపు మీ మీదకి వచ్చేదాకా తెలియదు. అది ఖచ్చితంగా అది సాకారం అవుతుంది. అట్లా కాకుండా మీరు ఎన్ని రోజులు ఈ వాయిదా వేస్తే అన్ని రోజులు మెడకు చుట్టుకున్న పాపం కరవక మానదు. ఇది ఓటర్ల తీర్పుడు అట్లా ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది. రైతు బంధుకైతే నేను రామ్ మలుపుతారు. రైతు బంధుని రద్దు చేస్తారని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది.